హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ మై ట్రావెలింగ్ ట్రిప్ అనమాట. మేమైతే తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ చూసేసుకొని కాణిపాకం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది కాణిపాకం టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ అనమాట. చాలా బాగా డెవలప్ చేశారండి కాణిపాకం టెంపుల్ కూడా, చాలా బాగుంది. మేమైతే ఇంకా ఇలా వెళ్ళేసి కార్ పార్కింగ్ అయితే చేసేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము అక్కడ 10:30కి అలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడికి వచ్చేసి 12:30 అలా అయిందనుకుంటా రీచ్ అయ్యేసరికి. టైం అంతగా ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. ఇలా రీచ్ అయిపోయి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట డైరెక్ట్గా. ఇక్కడ మొబైల్ కౌంటర్స్, అలాగే చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి స్వామివారి అన్ని ప్రసాదన భవనం అనమాట. మేమైతే ఇక్కడే భోజనం చేసేసాము దర్శనం చేసుకొని వచ్చాక. దర్శనానికి మాకు అరౌండ్ ఒక 1 అవర్ అలా పట్టిందండి. 1 అవర్ లోపే అయిపోయింది. ఇదేనండి స్వామివారి మెయిన్ టెంపుల్. ఇక్కడ 100 రూపీస్వి అలాగే 150 రూపీస్వి కూడా ఉన్నాయి టికెట్స్. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి స్వామివారి టెంపుల్కి ఎదురుగానే కోనేరు. చాలా బాగుందండి టెంపుల్. అలాగే ఇక్కడ చిన్న షాపింగ్ ఒకటైతే కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు వట్టివేరు గణపతి అయితే కనిపించాలన్నమాట. వట్టివేరు గణపతిని తీసుకుందామని చెప్పేసి వెళ్ళి వట్టివేరు గణపతిని అయితే తీసేసుకొని మేము ఇంకా తిరిగి కార్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇదైతే కాణిపాకం బస్ స్టాండ్. ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అండి. మేమైతే ఇక్కడికి 4:30 అలా అయితే రీచ్ అయ్యామనుకుంటాం. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ గోల్డెన్ టెంపుల్కి. ఇలా లోపలికైతే వెళ్ళేసి మేమైతే కార్ పార్కింగ్ అయితే చేసేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. దర్శనానికి వెళ్తే ఏంటంటే ఫ్రీ దర్శనం అయితే లేదంటండి. మార్నింగ్ వచ్చేసి 9 నుంచి 9:30 వరకు ఫ్రీ దర్శనము, అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి 1 నుంచి 1:30 వరకు ఫ్రీ దర్శనము, అలాగే ఈవినింగ్ వచ్చేసి 6 to 6:30 వరకు మాత్రమే ఫ్రీ దర్శనం అండి. ఇంకా మామూలు అప్పుడు వెళ్తే నార్మల్గా టికెట్స్ తీసుకొని వెళ్ళడమే, లేదంటే ఈవినింగ్ వరకు మధ్యాహ్నము షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మాకు అంత టైం లేదని చెప్పేసి మేమైతే టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. 150 రూపీస్ టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళామండి. ఇక్కడే షాప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కూడా చూసేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఇలా టీకి కార్ అయితే ఆపుకొని టీ అయితే తాగామన్నమాట. ఇక్కడ టీ అంటే చాలా బాగుందండి. 10 రూపీసే. ఇన్ కేస్ మీరు గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలం వెళ్ళే రూట్లో ఇదైతే చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట టీ. మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి నైట్ 8 అలా అయిందండి. రూమ్ తీసుకొని ఇంకా రూమ్లో అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా నైట్ అక్కడే స్టే చేసేసి మార్నింగ్ ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి అరుణాచలం టెంపుల్కి అయితే. ఇక్కడ క్యూ లైన్లో నిలబడుతున్నారు కదా, వీళ్ళైతే 50 రూపీస్ టికెట్స్ కోసం అండి. అసలు చాలా అంటే చాలా క్యూ ఉందన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ గోపురము. మేము మెయిన్ గోపురంకి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇది 50 రూపీస్ దర్శనానికి అయితే వే అండి. మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళామన్నమాట. ఏంటంటే 50 రూపీస్ దానికి టైం ఎక్కువ పడుతుందని చెప్పారు. టికెట్స్ తీసుకోవడానికి 3 అవర్స్ అయితే పడుతుందంట. అందుకని చెప్పి మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళామన్నమాట. ఇది నార్మల్ క్యూ లైన్. చూడండి అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో. చాలా క్యూ లైన్ అయితే ఉందన్నమాట 50 రూపీస్ది.
ఇలా మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. మాకు అరౌండ్ 6 అవర్స్ అయితే పట్టిందండి ఫ్రీ దర్శనంకి. అలాగే 50 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా అంతే పడుతుందన్నమాట. అందుకని చెప్పి నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇదైతే మెయిన్ టెంపుల్ అండి, చూడండి ఎంత బాగుందో అసలుకి. ఇంక దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేమైతే తిరిగి స్టార్ట్ అయ్యాము. మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 2 అలా అయిందనమాట. ఇంక భోజనం చేసేద్దామని చెప్పి ఆంధ్ర మెస్కి అయితే వెళ్ళామన్నమాట అండి. అది గుడి దగ్గర నుండి మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గోపురం ఉంటుంది కదా, ఎదురుగా దీపాలు అయితే ఉంటాయన్నమాట. అక్కడ దీపాలు అయితే వెలిగించేసాము మేము. అలా దీపాలు అయితే వెలిగించేసి, ఇది మెయిన్ ఎంట్రన్స్ గోపురం మన దగ్గర మెయిన్ అనమాట. ఇక్కడి నుంచి ఎదురుగా వెళ్ళి కొద్దిగా మనం గిన లెఫ్ట్ వెళ్ళినట్లయితే ఆంధ్ర మెస్ అయితే కనపడుతుందండి. మన తెలుగు వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ప్లేట్ వచ్చేసి 100 రూపీస్, చాలా రీజనబుల్ అనిపించింది. ఇక్కడైతే భోజనం చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి రూమ్లో కాసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఒక 1 అవర్ అలా ఇంకా రూమ్ అయితే వేకేట్ చేసేసి తిరిగి నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి గిరి ప్రదక్షిణ అయితే చేయలేదండి మేము. అందుకని చెప్పేసి గిరి ప్రదక్షిణ కార్లోనే చేసామన్నమాట. ఇదేనండి గిరి ప్రదక్షిణ వెళ్ళేది రూటు. మ్యాప్ పెట్టాను చూడండి, అందులో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు గిన బై వాక్ చేయాలి అనుకుంటే గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది. రాజగోపురం దగ్గర నుండి మనము రైట్ సైడ్కి అయితే తిరిగి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. వీళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళే అన్నమాట. ఇలా మేమైతే వెళ్ళాము. మధ్యలో మోక్షద్వారం అయితే కనిపించిందండి, ఫుల్ రష్ ఉందని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళలేదన్నమాట. తిరిగి నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాము ఏంటి అనేది మీరు కానీ గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.